భవిష్యత్తులో ఆ వ్యవస్థ కనుమరుగే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ వ్యవస్థ యొక్క అస్తిత్వం గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భవిష్యత్తులో ఈ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ యొక్క గ్రోత్కి కారణమవుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చక్కటి సామాజిక అంశంతో పాటు సామాజిక అంశంలో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రాథమిక వ్యవస్థలో ప్రాథమిక వైద్యం అందించే దిశగా ఈ సంస్థ ఉంది కాబట్టి ఈ సంస్థ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని పూర్తి లాస్ట్ ఎండ్ వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. ఇందులో మనం రెండు అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే, మొదటగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇది 2019లో ఏర్పడి మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సంస్థ అనేది కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా ఈ యాక్ట్ కింద ఇదొక సపరేట్ అటానమస్ బాడీ, ఇదొక సపరేట్ కోర్ట్ అని చెప్పొచ్చు. పబ్లిక్ హెల్త్ రిలేషన్స్ని మెరుగుపరిచే విషయంలో, అలాగే ఎన్నో రకాల వైద్య విధానంలో చేంజెస్ తీసుకురావాల్సిన ఈ యాక్ట్ చూస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే మన తెలంగాణలో టీజీఎంసీ కొత్తగా ఏర్పడినటువంటి ఆటోనమస్ బాడీ చురుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, అలాగే ఏవైతే క్లినిక్స్ కానీ ప్రాథమిక కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా యాంటీ క్వాకరీ బృందాలుగా ఏర్పడి పూర్తి స్థాయిలో రైడ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ రైడ్స్ ముఖ్యంగా దీనిలో ఏదైతే ప్రాథమిక వైద్య ముసుగులో పిఎంపి ఆర్ఎంపీలు చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగడుతూ వారి దగ్గర రైడ్స్ చేసినప్పుడు వారి దగ్గర దొరికినటువంటి ఏవైతే అనెథికల్ ప్రాక్టీస్లో ఇచ్చే మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో విత్ ప్రూఫ్ ద్వారా ఆ ప్రూఫ్ని కోర్టుకు సబ్మిట్ చేసి శిక్షలు పడే విధంగా వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఇది దాదాపు ఒక 6-7 నెలల నుంచి కొనసాగింపుగా జరుగుతుంది. స్పీడ్గా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారీగా వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరుగుతూ వస్తుంది. ఇది ఒకవైపు. ఇప్పుడు మనం రెండో వర్షన్ విందాం. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ఆర్ఎంపీ పిఎంపి గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ఎంతోమంది పేద బీద ప్రజలు అస్తావాసి డాక్టర్ అనో, లేకపోతే మా ఫ్యామిలీ డాక్టర్ అనో, మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా సరే ఆ డాక్టర్ దగ్గర చూపించుకుంటామని, తక్కువ ఫీజులో ఆయన వైద్యం అందిస్తారనో, ఇలా దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ రన్ అవుతూ ఉంది. ఎప్పుడో మనం 40 సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థ అనేది రికగ్నైజర్ అనేది కోల్పోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ఆదరణ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. మరి 2019లో ఏర్పడినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ ఎన్ఎంసి ఇప్పుడెందుకు వీరిపై దాడి చేస్తుంది అనేది మనం ఆలోచించి చూసినట్లయితే, వీరిపై ఏదైనా కక్షపూరితంగా చేస్తుందా అనేది మనం ఆలోచించి చూసినట్లయితే ఖచ్చితంగా అదేమీ కాదు. ఎందుకంటే రాను జనరేషన్ అనేది మనము ఈ పాపులేషన్స్తో పాటు డిసీజ్ కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి. అలాగే ఎన్ఎస్ఏడి అంటాం, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇంప్లమేటరీ డ్రగ్స్ కావచ్చు, అలాగే యాంటీబయాటిక్స్ కావచ్చు, గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, ఇవి మిస్యూజ్ అవుతున్నాయి. ఇది కేవలం గ్రామీణ ప్రాంతంలో ఈ ఆర్ఎంపీ పిఎంపి అనే ముసుగులోనే చేస్తున్నారు. ఇలాంటి ట్రీట్మెంట్ అందిస్తే పేద బీద ప్రజలు ఖచ్చితంగా డయాలసిస్ అయిపోవడం కావచ్చు, వాళ్ళ ఆర్గన్స్ ఫెయిల్యూర్ కావచ్చు, అలాగే ఎన్నో రకాల వారికి అనారోగ్య సమస్యలు కొని తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, అట్లాగే టీజీఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విస్తృతంగా అయితే రైడ్స్ అయితే నిర్వహిస్తుంది. మరి ఇంత గొప్ప పేరున్నటువంటి ఆర్ఎంపీకి ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఒకసారి మనం ఆలోచన చేసి చూసినట్లయితే, ఈ వ్యవస్థ లోపం కాదు. ఎందుకంటే కిలో పాపం తలా పిడికడు అన్నట్టు మనం ఈ విషయంలో ఆలోచన చేసి చూస్తున్నట్లయితే, ఒకవైపు ప్రభుత్వం నిర్లక్ష్యము, అలాగే ఈ ఆర్ఎంపీ పిఎంపి అనే ముసుగులో ఎంతోమంది యువతలు వారికి జాబ్ లేదని చెప్పేసో, మేము చదువుకున్నాం, ఇంటర్ వరకు 10th వరకు చదువుకున్నాం, మా ఊరికి వచ్చి ఒక డాక్టరు ఆర్ఎంపీ వైద్యం చేస్తూ తను బాగా సంపాదించాడనో, మేము కూడా అలాగే కొన్ని
ఈ క్లినికల్ కొంచెం అవగాహన తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని మేము పొంది మేము కూడా డబ్బు సంపాదించుకోవాలి, ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో దాదాపు లక్షలాది మంది ఆర్ఎంపీ పిఎంపీలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ఒక 30% 40% మాత్రం ఇలాంటి ధోరణితో ఇలాంటి ఆలోచనతో మిస్యూజ్ చేయడము, అలాగే వైద్యం పేరిట ఇలాంటి మోసాలు కూడా చేయడం అయితే జరుగుతుంది. దీని దృష్టిలో వాళ్ళు రైట్స్ అయితే నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభుత్వం ఏదైతే ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద వీరికి ట్రైనింగ్ కండక్ట్ చేస్తామని చెప్పి గుర్తింపు అందిస్తామని చెప్పేసరికి ఆర్ఎంపీతో నేర్చుకున్న వాళ్ళు పిఎంపీగా అవతరం ఎత్తడము, అలాగే మనం గతంలో చూసినట్లయితే మనకు ఉన్నటువంటి పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి ఒక 40-50 సంవత్సరాల క్రితం మనం ఏదైతే చూసినట్లయితే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ పుట్టినటువంటి విధి విధానాలని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి డాక్టర్, జనరల్ సర్జన్ కావచ్చు, అలాగే మనకు ఏదైతే జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు, వీళ్ళతో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి నర్సింగ్ డిపార్ట్మెంట్స్ అప్పట్లో లేని కారణం చేత ఈ వార్డ్ బాయ్స్ కావచ్చు, అలాగే ఏదైతే మేల్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వార్డ్ బాయ్స్ కింద వీళ్ళు కంపౌండర్ కింద వీళ్ళు ట్రైన్ అయిన తర్వాత డాక్టర్లకి అనుసంధానంగా ప్రాథమిక వైద్యం అనేది పెద్ద ఎత్తున కాకుండా వారికి తెలిసి ఉన్న అలాంటి ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చి రోగాలని నయం చేసేవాళ్ళు. అప్పుడు పాండమిక్ వచ్చినా, ఎపిడమిక్ ఏ డిసీజ్లు వచ్చినా సరే జనాలకి అందుబాటులో ఒక ఇద్దరు ఆర్ఎంపీలు ఉండి ట్రీట్మెంట్ అందించేవాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే మెజారిటీ ఇప్పుడు పాపులేషన్స్ తో పాటు ఈ వ్యవస్థ కూడా బాగా పెరిగిపోయిందని చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తారు. ఈ పెరిగిపోయిన కారణం చేతనే ఇందులో ఉన్నటువంటి చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ పక్కదారిన పట్టిస్తున్నారు. ఈ కూడినటువంటి మెడిసిన్స్ వీళ్ళే జనరల్ ఫిజిషియన్స్ అవుతున్నారు, గైనకాలజీ సర్జన్స్ వీళ్ళే అవుతున్నారు. కాబట్టి ఇది మేము అరికట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిర్మూలించాలని చెప్పేసి వాళ్ళు కంకణబద్దులై టీజీఎంసీ వాళ్ళు రైట్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే, అవును ప్రక్షాళన అయితే ఖచ్చితంగా చేయాలి. సో కాకపోతే దీనిలో ఒకవైపు ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇంకొక వైపు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎలాంటి ప్రాథమిక వైద్యం అందించే వాళ్ళు ఉన్నారంటే, ఒక డాక్టర్ అంటే మనము ప్రతిదీ సాక్రిఫైస్ చేసే వాళ్ళము. ఒక ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తారు, ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తారు, నిద్రని లేకుండా సరే సర్వీస్ అనేది ఇస్తూ ఉంటారు. ఒక మంచి గొప్ప పేరు వచ్చేంత వరకు వీళ్ళు చాలా వరకు నిరంతరము ఆ ప్రాంతంలో ఉండి అర్ధరాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే వారి దగ్గర ఉన్నటువంటి మెడికేషన్ అయితే ఇస్తూ వాళ్ళకి ప్రైమరీ హెల్త్ అయితే అందిస్తూ ఉంటారు. అప్పట్లో పోల్చుకున్నట్లయితే అప్పుడు ఈ ఇంతలా అలోపతిక్ అనేది ప్రజల్లో అవగాహన లేదు కాబట్టి ఆయుర్వేదిక్, యునాని ఇంట్లో చేసే చిన్న చిన్న ఆయుర్వేదిక్ ఏదైతే చిన్న వైద్యం ఉందో దాంతో పాటు అలోపతిక్ చాలా రేర్ గా అలోపతిక్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి చిన్న డిసీజ్ కి, ప్రతి చిన్న సిమ్టమ్స్ వచ్చినా సరే అలోపతిక్ మీద డిపెండ్ అయినటువంటి ఈ జనరేషన్ లో చాలా రకాల మెడిసిన్స్ అనేది పనిచేయకుండా పోతున్నాయి. అలాగే రెసిస్టెన్స్ కూడా బాడీలో వచ్చేస్తుంది. కాబట్టి ఇది నివారించదగ్గ అంశము, నివారించాలి తప్పకుండా. ఎందుకంటే ద సేమ్ టైం ప్రజల్లో ఇలాంటి ఏదైతే మనము ఈ మెడిసిన్స్ మీద, బయో వేస్టేజ్ మీద కావచ్చు, అలాగే అలోపతిక్ మెడిసిన్స్ మితిమీరినటువంటి వైద్యం మీరు సొంతంగా తీసుకున్నా, ఆర్ఎంపీ దగ్గర తీసుకున్నా మీకు ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి అని ఎట్లయితే ఈ మీరు రైట్స్ చేస్తున్నారో ద సేమ్ టైం మీరు ప్రజల్లో ఒక చైతన్యంని తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఫుడ్ కల్చర్ ని చూసినట్లయితే ప్రతిదీ కల్తీ, ఏది తీసుకున్నా కల్తీ ఫుడ్ ఉంటుంది, చైనీస్ ఫుడ్ ఉంటుంది, బిర్యానీలు, ఇలాంటి ఆయిల్ కావచ్చు, మనం తీసుకునే పాలు కావచ్చు, ప్రతి ఐటమ్స్ మనకి ఫ్రూట్స్ కా నుంచి ఆయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, నిత్యం మనము అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది మీరు కూడా ఒకసారి గ్రహించాలి. కేవలము ఆర్ఎంపీ పిఎంపీల వల్లనే నష్టపోతుందా సమాజం అనేది ఒకసారి ఆలోచన చేస్తే కాదు. ప్లస్ ఇవి మనం ఏదైతే కల్తీ ఫుడ్ తీసుకుంటూ రోగాలకి బారిన పడుతూ ఆర్ఎంపీని ఆశ్రయిస్తున్నప్పుడు ఈ మెడిసిన్స్ ఏవైతే పనిచేయకపోవడం వల్ల అందులో ఏదైతే వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా వీళ్ళు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. వారి పరిమితి మించి వైద్యం అందిస్తున్నారని చాలా వరకు మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఫైనల్ గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వ్యవస్థని పూర్తిగా నిర్మూలిస్తే ఏర్పడే సమస్య ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఈ ఏదైతే ఇంటిగ్రేటివ్ మెడిసిన్స్ అని వ్యవస్థ అనేది రన్ అవుతూ ఉంది. పెద్ద పెద్ద డెవలప్ అయినటువంటి కంట్రీలో కూడా ఈ వ్యవస్థ అనేది రన్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న జ్ఞానం ఉన్న వాళ్ళని మీరు తీసుకొని ప్రభుత్వం
లేట్ చేయకుండా, డిలే చేయకుండా ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మేమిస్తామని చెప్పి ఒక ఓట్ బ్యాంకింగ్ కింద వీళ్ళని వాడుకోకుండా ఖచ్చితంగా వీరికి ఒక లిమిటేషన్ అనేది పెట్టి ఉండింటే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాదు అని చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మారుమూల గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ డాక్టర్ అవైలబుల్ లేని ప్రాంతంలో ఈ ప్రాథమిక వైద్యం ఎవరి చేత చేయిస్తారు? గవర్నమెంట్ అంతా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాని ప్రాంతాల్లో ఆర్ఎంపీ పిఎంపీలు నిత్యం అక్కడే ఉండి 24 గంటలు వారి జీవనాన్ని అక్కడ ఉంటూ వారి ఫ్యామిలీని అక్కడ సాక్రిఫైస్ చేస్తూ అక్కడ సర్వీస్ ఇస్తున్న వీళ్ళని వాడుకొని ఎవరైతే మంచి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు మోరల్ ఎథిక్స్ ని ఎవరైతే బ్రేక్ చేయకుండా ఫాలో అవుతున్న వాళ్ళని, మితిమీరినటువంటి వైద్యం అందించిన వాళ్ళని వీరికి ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా ఒక ట్రైనింగ్ ఇస్తూ వీరికంటూ ఒక డిగ్రీని ఇస్తూ అలాగే వీరు ప్రాథమిక వైద్యానికి మాత్రమే వీళ్ళు బాధ్యులు అని చెప్పి ప్రాథమిక వైద్యానికి నియమించి వీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో వేల గ్రామాలలో వీరిని మంచి ప్యూరిఫైడ్ చేసి వీరికి ట్రైనింగ్ అనేది ఇచ్చి అక్కడ వీళ్ళని అందుబాటులో పెట్టినట్లయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక సంస్థ అన్నప్పుడు ఆ వ్యవస్థలో మంచితో పాటు చెడు కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇది ఏ డిపార్ట్మెంట్ లో తీసుకున్నా సరే మనం చెడుని ప్రక్షాళన చేసేయాలి, కానీ పూర్తి స్థాయిలో నిర్మూలిస్తే భవిష్యత్తులో పేద బీద ప్రజలకి కనీస అవసరాలు లేనటువంటి ప్రాంతాలలో ఈ వైద్యం కూడా అందకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చేపట్టాలి. అలాగే నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఏర్పాటు చేసిందో మీ రైట్స్ లో నిర్వహించినటువంటి రైట్స్ లో ఏదైతే వీళ్ళు అనెథికల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అని మీ దృష్టికి వచ్చిందో, ఎథికల్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని మీరు ఏదో ఒకటి గైడ్లైన్స్ ఇవ్వడం, అలాగే అక్కడే అందుబాటులో ఉండి వారికి జ్ఞానాన్ని, సైన్స్ యొక్క అలోపతి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ వ్యవస్థ పూర్తిగా మారే అవకాశం అయితే ఏర్పడుతుందని నా ఉద్దేశం. ఇది ఎందుకులా అంటున్నా అంటే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని రకాల వొకేషనల్ కోర్సెస్ చేసి బ్రిడ్జ్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓటీ అసిస్టెంట్స్ కావచ్చు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఇలా చాలా మంది కొన్ని రకాల మెడికల్ ఎథిక్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ వృత్తిని కంటిన్యూ చేయడానికి చాలా మంది ఎథికల్ గానే చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఈ రాష్ట్రంలో క్లీనప్ చేయడానికి మీరు కంకణబద్దులైనప్పటికీ ఇలాంటి వ్యక్తులు కూడా గుర్తిస్తారని నేను మనసారా ఆశిస్తున్నాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఒక చక్కటి విశ్లేషణ, నాకు తెలిసినంత వరకు ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నాను. ఇది ఒక గ్రూప్ కి కానీ ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన అంశంగా మనం పరిగణలోకి తీసుకోకుండా సామాజికంగా ఇది సోషల్ అవేర్నెస్ లో భాగంగానే ఈ మెసేజ్ ని మీరు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది భవిష్యత్తులో కూడా రన్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోకి మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. జై హింద్, జై భారత్.